17 జూన్ మంగళవారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు 17 జూన్ మంగళవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష షష్ఠి మంగళవారం పగలు 12 గంటల 13 నిమిషాల వరకు ఉంది. శతభిష నక్షత్రం రాత్రి 11 గంటల 3 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం ఉదయం 6 గంటల 41 నిమిషాల నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు ఉంది. మరలా తెల్లవారితే బుధవారంగా 5 గంటల 11 నిమిషాలకి ప్రారంభమై బుధవారం పొద్దున 6:43 వరకు వర్జ్యం ఉంది. ఇక్కడ ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 6 నిమిషాలకు, మరలా 8 గంటల 6 నిమిషాల నుంచి 8 గంటల 55 నిమిషాల వరకు, రాత్రి దుర్ముహూర్తం 10 గంటల 54 నిమిషాల నుంచి 11 గంటల 46 నిమిషాల వరకు, సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:31. ఈనాటి గ్రహచారాన్ని చూస్తే మరి రాహుచంద్రులిద్దరూ కూడా కుంభంలో ఉన్నారు, శని మీనంలో ఉన్నారు, శుక్రుడు మేషంలో ఉన్నారు, రవి బుధ గురు మిథునంలో, కుజకేతువులు వాళ్ళు సింహంలో ఉన్నారు. యాక్చువల్లీ మనకి ఒక చిన్న అంశం ఏంటంటే ఈ సూర్యోదయానికి అంటే మంగళవారం తెల్లవారితే బుధవారం వర్జ్యం ఉంది అనుకున్నాం. ఇలాగే ప్రతి శనివారం కూడా సూర్యోదయానికి దుర్ముహూర్తం వస్తూ ఉంటుంది. సహజంగా మన వాళ్ళు పెద్దలందరూ కూడా ఈ దుర్ముహూర్తాలు వర్జ్యాలు పాటించేటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా అయినా మీరు తెల్లవారుజామున సూర్యోదయానికి కొంచెం పెందడా లేవడానికి అలవాటు చేసుకోండి. శనివారం నాడు తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. కారణం ఏంటంటే శనివారం నాడు మీరు సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేస్తే దుర్ముహూర్తంలో నిద్రలేసినట్టు అవుతుంది. తద్వారా ఆ రోజు పనులన్నీ కూడా భ్రష్ట్ అవుతూ ఉంటాయి. ఇలాగే ఇవాళ మంగళవారం తెల్లవారితే బుధవారంగా 5:11 నిమిషాలకు వర్జ్యం ప్రారంభమవుతుంది. సుమారుగా మనకి రోజు 6ంటికి నిద్రలేచే అలవాటు ఉందనుకోండి, మరి 6 గంటలకి దుర్ముహూర్తంలో వర్జ్యంలో నిద్రలేస్తాం. ఈ ప్రభావం ఈ రోజున పనులన్నింటి మీద కూడా కనబడుతూ ఉంటుంది. అందువలన ముఖ్యంగా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళేవాళ్ళు, పరీక్షలు రాసేవాళ్ళు, ముఖ్యమైనటువంటి వ్యవహారాలు చేయాల్సిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా రేపు సూర్యోదయానికి ఉన్నటువంటి గ్రహ విచారణ వర్జ్యాలు దుర్ముహూర్తాలు చూసుకుని ఆ వర్జ్యాలు దుర్ముహూర్తాలు లేకుండా నిద్ర లేవడానికి కూడా ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పంచాంగాన్ని నమ్మితే కనుక పనులు పాడైన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఉపయోగం లేదు. దీన్ని నమ్మాం కాబట్టి. దీన్ని నమ్మని వాళ్ళ గురించి సంబంధం లేదు. దీన్ని నమ్మని వాళ్ళు ఈ నిద్ర లేవడానికి కూడా వర్జ్యాలు దుర్ముహూర్తాలని సహజంగా. అలాగే మంగళవారం నాడు కుజహోర ప్రారంభమవుతుంది సూర్యోదయానికి. సహజంగా సూర్యోదయం తర్వాత నిద్రలేసే అలవాటు ఉంది అంటే కనుక ఈ కుజహోరలో నిద్రలేసిన సందర్భంగా ఆ రోజున పనులన్నీ కూడా కలహప్రదంగా లేదా రుణాలు ఉన్న వాళ్ళకి రుణ సంబంధమైన ఇబ్బందులు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం వస్తూ ఉండదని పెద్దవాళ్ళు అనుభవం మీద చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. కాబట్టి నిద్ర లేవడానికి కూడా మరి కొంచెం సమయాలు చూసుకుని దాని తగ్గట్టుగా ప్రవర్తించాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి దీన్ని తెలుసుకుని అనుష్ఠించి మీరు అందరూ కూడా సుఖిస్తారని చెప్పి ఆశిస్తూ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున ఏదో తెలివిగా ఆలోచన చేస్తారు. పనులు అమలు చేసే విషయంలో మందగమనంగా ఉంటారు. కుటుంబ విషయాల్లో మీ దృష్టి చాలా బాగా ఉంటుంది. కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మీకు, మీ దగ్గర నుంచి కుటుంబ సభ్యులకి అన్యోన్యం బాగా పెరుగుతుంది. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా స్నేహపూర్వకమైన వాతావరణంతో చాలా చక్కగా పనులు పూర్తి చేసుకుంటారు. ధనం ఆదాయాన్ని ఖర్చుని నియంత్రించగలుగుతారు. అలాగే అన్ని వ్యవహారాల్లోనూ కూడా అంటే ఆరోగ్యం, అటు షేర్ వ్యాపారాలు, ఇటు విద్యార్థుల విద్యాభ్యాసం అన్నింటినీ కూడా చాలా చక్కగా సమయపాలనతో పూర్తి చేసుకుంటారు. మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం వాళ్ళకి కుటుంబ ఉద్యోగ ఆర్థిక విషయాలు చాలా బాగుంటాయి. భరణి నక్షత్రం వాళ్ళు ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. కృతిగా ఉటపాదం వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశాలు బాగా వస్తూ ఉంటాయి. వృషభ రాశి. మీరు ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయంలో చాలా మందకొడిగా ఉంటారు. అధికారులు మందలించేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి, కానీ నష్టం లేదు, ఇబ్బంది లేదు. చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు, సందర్భానుసారంగా ప్రవర్తిస్తారు. కానీ విధి నిర్వహణ మాత్రం
ఏ పని కూడా సవ్యంగా చేసే పరిస్థితులు ఉండవు. కుటుంబ సభ్యులు కూడా ఏవో కోరుకుంటారు, ఏవో అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోరికలు కూడా సమయపాలనతో చక్కగా తీర్చే పరిస్థితి ఉండదు. ఆ కారణం చేత కొంచెం చికాకులు బాగా వెంబడించే అవకాశం వస్తుంది. కృత్తిక 2, 3, 4 పదాల వాళ్ళకి గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, గతంలో ఉన్నటువంటి రుణ సమస్యలు కానీ ఇప్పుడు కొంచెం ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళు మీరు ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. మృగశిర 1, 2 పదాల వాళ్ళకి ఏ పని చేసినా కానీ కార్యక్రమాలను కూడా లాభదాయకంగా పూర్తవుతూ ఉంటాయి. మిథున రాశి గ్రహస్థితి బాగుందా, గ్రహస్థితి బాగాలేదా అన్నీ అనుమానంగానే ఉంటాయి. చాలా చక్కటి ప్రణాళికలు చేస్తారు, చాలా చక్కగా వ్యవహరిస్తారు. కానీ ఏదో అక్కర్లేని ఒక అంశాన్ని పుచ్చుకుని ఆ పని మీద ఆగిపోయి ముఖ్యమైన పనులన్నీ కూడా కొంచెం వాయిదా వేసే తత్వానికి దగ్గర పడతారు. చాలా మంచి మంచి వార్తలు వినే అవకాశం వస్తుంది. శుభ పరిణామాల గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేసే అవకాశాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహాలు లభిస్తాయి. మృగశిర 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చికాకులు ఉండే అవకాశం వస్తుంది. అధికారుల నుంచి మందలింపులు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ రోజున కుటుంబ సభ్యులతో కొంచెం వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశం వస్తుంది. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. అన్ని కార్యక్రమాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా డబ్బులు వీటిని సంపాదించే విషయమే కాకుండా ఖర్చు పెట్టే విషయంలో కానీ, రుణ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. కొత్త రుణాలు చేయొద్దు. ఇవాళ ఎవరి మాటలు నమ్మవద్దు. ప్రతి పని స్వయంగా చూసుకోండి. కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలోని కలహాలు వచ్చేదాకా కూడా మీరు ఆ విధంగా ఎమరపాటుగా ఉండద్దు. యాక్టివ్గా ఉండడం అలవాటు చేసుకోండి. ఉండలేరు ప్రస్తుతం గ్రహస్థితి రీత్యా మీకు బుద్ధి కుశలత ఉన్నప్పటికీ కూడా మీరు కార్యక్రమాల పట్ల యాక్టివ్గా ఉండలేరు. తద్వారా కొన్ని సమస్యలతో తెచ్చుకునే అవకాశం ఉంది. పునరుసు 4 పదం వాళ్ళకి వృత్తి విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలే కాకుండా ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. సింహరాశి. చాలా జాగ్రత్తలు పాటించాలి. రాహుకుజకేతుల యొక్క సంచార దోష ప్రభావం చేత ఇవాళ మీరు ఆరోగ్య విషయం మీద ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు దాటుకునే అవకాశం వస్తుంది. రుణ విషయాల్లో, ఖర్చుల విషయంలో కూడా మీరు బాగా జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు దాటే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ మేము చెప్పేటువంటి సూచన ఏంటంటే, మీకు తెలివితేటలు బాగా పనిచేస్తాయి. మీకు ఇవాళ అందరితోనూ కూడా సక్రమంగా, సవ్యంగా, స్నేహంగా ఉండే మాట తీరు ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎక్కడి నుంచో కొత్త కొత్త రకంగా సమస్యలు సృష్టింపబడే అవకాశం వస్తుంది. తగు జాగ్రత్తలతో సంచారం చేయమని చెప్పి సూచిస్తున్నాం. కన్యా రాశి. ఇవాళ కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాల్లో నిరుత్సాహం ఎదురవుతుంది. కొన్ని సందర్భాల్లో మీ మానసిక వ్యవస్థ బయటికి చెప్పుకోలేరు, కొంచెం ఒత్తిడిగా లోనయ్యే అవకాశం వస్తుంది. ఏదో తెలియని భారం, మనోభారం ఒకటి నడుస్తూ ఉంటుంది. ఉద్యోగ విధి నిర్వహణ, వ్యాపార విధి నిర్వహణ ఏదో జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో వాయిదాలు తీసుకుంటారు. కొత్త కొత్త ప్రయత్నాలు ఆలోచన చేస్తారు కానీ అమలు చేయరు. అందరితోనూ కూడా సఖ్యత బాగానే ఉన్నా ఏదో తెలియని ఒక మానసికమైన వ్యధ వెంబడిస్తూ ఉంటుంది. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి భవిష్యత్తు మీద భయము, అంధకారంగా ఉండడం ఇట్లాంటివి ఉంటాయి. హస్త నక్షత్రం వాళ్ళకి కుటుంబ సమస్యల మీద పునః మళ్ళీ ఆలోచించే లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. చిత్త 1, 2 పదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. తదుపరి తులారాశి. చాలా చక్కటి రోజు తులారాశి వాళ్ళకి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త రుణాలు అవసరానికి దొరుకుతాయి. పాత రుణాలు ఇబ్బందికరంగా కాకుండా ఉంటాయి. అందరూ కూడా సహకారం చేస్తారు. నూతన ప్రయత్నాలన్నింటికీ కూడా మంచి సలహాలు, సూచనలు ఉంటాయి. కావాల్సిన
వెసులుబాటు, ఆర్థిక వెసులుబాటు బాగా దొరుకుతుంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ప్రధానంగా 3 నక్షత్రాల వాళ్ళకి కూడా చాలా చక్కనైనటువంటి కాలక్షేపం జరుగుతుంది. వాళ్ళ వృశ్చిక రాశి, కొంచెం అనుకూల స్థితి తక్కువగా ఉంటుంది. ఒంటరిగా ఉండద్దు, ఒంటరి కాలక్షేపం చేయొద్దు, ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళవద్దు. ఎటువంటి వ్యవహారానికైనా సరే మీరు ఇవాళ అవకాశం ఉంటే వాయిదా తీసుకోవడం మంచిది. రెండోది, ప్రతి పని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రతి పని మీరు స్వయంగా చూసుకోవడం కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లోకి తలదూర్చవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటాయి. ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని మీరు చాలా చక్కగా గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళడానికి ఇవాళ కొంచెం ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోమని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. తదుపరి ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా అన్ని అంశాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత ధనురాశి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి కూడా సానుకూల స్థితి అందుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళు కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు మరి ఈ రోజున మీ కార్యక్రమాలను మీరు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి కొంచెం ఒత్తిడి ఉంటుంది, కానీ దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రోజున ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి సత్ఫలితాలు తీసుకుంటూ మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనిష్ట 1-2 పాదాల వాళ్ళు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ రోజున చక్కటి ఫలితాలు ఉంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి, చాలా మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఏదో తెలియని అనీజీ ఈ రోజంతా వెంబడిస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ రోజున చంద్రరాహుల యొక్క సంచారం బాగాలేదు, అందువల్ల మీకు ఏదైనా సమస్యలు వెంబడించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. శతభిష నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా చాలా ఇబ్బందికరమైనటువంటి మానసిక వ్యవస్థ నడుస్తుంది. పూర్వభాద్ర 1, 2, 3 పదాల వాళ్ళకి ఎటువంటి సమస్యలైనా సరే బాగా ఎక్కువ స్థాయిలో కనబడుతూ ఉంటాయి. వాళ్ళ ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. మీనరాశి, ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తాయి, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తారు. చాలా అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తారు, చాలా విశేషాలు పొందుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం